మన తెలుగులో హర్రర్ మూవీస్ రావడం చాలా అంటే చాలా తక్కువ. రీసెంట్ టైమ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ హర్రర్ మూవీ ఏదైనా ఉందా అంటే అది 'ఈషా' మూవీ అని జెప్పొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ తోటి ఈ హర్రర్ మూవీ 'ఈషా' అయితే తీశారు. ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వేరే లెవెల్ హర్రర్ బీజీఎం తోటి, సీన్స్ అయితే అంత కొత్తగా అయితే ఏముండయి గానీ చాలా భయపడే వరకైతే ఈ సీన్స్ అయితే ఉన్నాయి. హర్రర్ బీజీఎం వచ్చినప్పుడు పక్క నుంచి ఎవరొస్తున్నారు? ఏ దయ్యం వస్తుంది? మన మైండ్‌లో తిరుగుతున్నదనమాట. అంతలా బీజీఎం అయితే కొట్టారు. ఒక నలుగురు ఫ్రెండ్స్ అంటే దయ్యాలు, భూతాలు ఏమి లేవు. అలాంటి నలుగురు ఫ్రెండ్స్ బాబాకైతే ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు ఆ బాబా దయ్యాలు, భూతాలు ఏం లేవు అంటున్నారు గదా! అని చెప్పి ఆ బాబా గూడా ఒక ఛాలెంజ్ చేశారు. మీరు ఒక బిల్డింగ్‌లో ఉండాలని చెప్పి. ఈ నలుగురు ఫ్రెండ్స్ ఒక బిల్డింగ్‌లోకైతే ఎళ్తారు. ఆ బిల్డింగ్‌లో ఉన్న తర్వాత వీళ్ళకి దయ్యాలు ఎలా పరిచయం అయ్యాయి? వీళ్ళని దయ్యాలు ఎలా భయపెట్టాయి? పుణ్యవతి అనే ఒక దయ్యం క్యారెక్టర్ ఎలా పరిచయం అయింది? వీళ్ళని ఎలా భయపెట్టింది? ఆ క్యారెక్టర్ అసలు ఎందుకొచ్చింది? అనేటిదే కొత్తగా తీసుకొచ్చిందయితే ఇందులో అయితే ఏముండదు. మన పాత హర్రర్ మూవీస్ ఎలా అయితే ఉన్నాయో యాస్ ఇట్ ఈస్ అలానే ఉన్నాయి గానీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. మూవీ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. ఆ పాయింట్స్ పక్కకు పెడితే థియేటర్‌కెళ్ళి ఒకసారి మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే చేయండి. ఎలా ఉంది? ఏం కథ అనేది.